నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన ఒక నేతకు కూడా మంత్రి పదవి వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఆ నేతకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చే సమయంలోనే మంత్రి పదవి ఇస్తామని స్వయంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చినట్టుగా కూడా సమాచారం అయితే ఉంది. కేబినెట్ లో మార్పుల సందర్భంగానే చీఫ్ విప్ అలాగే డిప్యూటీ స్పీకర్ పదవులను కూడా భర్తీ చేయాలని కాంగ్రెస్ అధిష్టానం అయితే భావిస్తోంది. ఇందులో భాగంగానే అసెంబ్లీ మండలి విప్ల నియామకాలు ఇటీవలే చేపట్టిన చీఫ్ విప్ నియామకాలను కూడా మాత్రం వాయిదా వేసినట్టుగా కూడా చర్చ అయితే జరుగుతోంది. మంత్రి పదవి రాని సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలకు కేబినెట్ హోదా ఉండే చీఫ్ విప్ పదవి ఇవ్వాలని కూడా భావిస్తున్నారు. డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయుడు అలాగే డిప్యూటీ స్పీకర్ పదవిని ఇస్తున్నట్టుగా గతేడాది జూన్ లో ప్రకటించగా తనకు ఆ పదవి ఇష్టం లేదని మంత్రి పదవి కావాలని ఆయన కాంగ్రెస్ పెద్దలకు తేల్చి చెప్పేశారు. ఇక దీంతో ఇంతవరకు కూడా డిప్యూటీ స్పీకర్ నియామకం అయితే జరగలేదు. మరి చీఫ్ విప్ అలాగే డిప్యూటీ స్పీకర్ పదవులకు కేబినెట్ హోదా ఉండటంతో మంత్రివర్గ విస్తరణ సందర్భంగా వీటిని కూడా భర్తీ చేస్తారనే ప్రచారం అయితే జరుగుతుంది. మరి చూడాలి. మరి